హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అక్టోబర్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం లేకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే మండల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి బిల్ స్టేటస్ వివరాలండి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ ట్రెజరీ పరిధిలోని బిల్లుల యొక్క ప్రస్థానాన్ని అయితే ఇప్పుడు చూద్దాము. ముందుగా బిల్లును మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ గారి కార్యాలయంలో అక్టోబర్ 23వ తేదీన ప్రాసెస్ చేయడం జరిగిందనమాట. తర్వాత సీనియర్ అకౌంటెంట్ ఆమోదం, అదే రోజున బిల్ అనేది సీనియర్ అకౌంటెంట్ ఆమోదం అయితే పొందింది. సో వారి దగ్గరికి వెళ్ళగా వారైతే దాన్ని అక్టోబర్ 29 ఈరోజు ఉదయం 10:50 అప్రూవల్ అయితే చేశారు. మొత్తానికి అయితే బిల్లు అప్రూవల్ అయితే అయ్యే సమయానికి ఈరోజు ఉదయం 10 గంటలు అయిందనమాట. ఇక సీనియర్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ యొక్క ఆమోదం, ఆ తర్వాత ఈ బిల్లును సీనియర్ అసిస్టెంట్ SATO అంటాము. సో వీరి దగ్గరికి వెళ్ళగా ఈరోజు వీరు దీన్ని మధ్యాహ్నం 12 గంటలకు, అంటే అక్కడ 10:30కు అప్రూవల్ అయితే ఇక్కడ 12 గంటల సమయానికి ఆమోదం ముద్ర వేయించుకుంది. మరి ఈ విధంగా అన్ని దశల్లో బిల్లు ఆమోదం అయితే పొంది బిల్లు యొక్క ప్రస్తుత పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూస్తే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తుంది అనమాట. సో ఈ దశలో ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్ల పరిస్థితి ఈ విధంగానే ఉంది ఫ్రెండ్స్. బిల్లు అన్ని ప్రస్తుతానికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి. సో ప్రస్తుతానికి అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులకు సంబంధించి బిల్లు ఇదే విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. నిధుల విడుదల కోసం అయితే ఎదురు చూస్తున్నాయి అని అయితే సూచిస్తుంది. అయితే 1-2 డిపార్ట్మెంట్లకు సంబంధించిన బిల్లులు మాత్రం ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నట్టే తెలుస్తోంది. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవి కూడా ఈరోజు సాయంత్రానికల్లా లేదా రాత్రికల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదం పొంది, లేదంటే రేపు, మనకి ఇంకా 2 రోజుల టైం అయితే ఉంది ఫ్రెండ్స్. 30వ తేదీ ఉంది, 31వ తేదీ కూడా ఉంది. సో ఈ 2 రోజుల్లో కూడా అవి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకుంటాయని తెలుస్తుంది. పెన్షనర్ల బిల్లుల పరిస్థితి, ఇక పెన్షన్లకు సంబంధించి బిల్లులను పరిశీలించినట్లయితే దాదాపుగా అందరి పెన్షన్ బిల్లులు కూడా ఇప్పటికే ఆమోద ముద్ర వేసుకున్నాయి. అవి కూడా ప్రజెంట్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయన్నమాట. ఇకపోతే పెన్షనర్స్కి శుభవార్త. తాజాగా ఈరోజు పెన్షన్లకు సంబంధించిన పేసిప్స్ జనరేట్ అయ్యాయి. కాబట్టి ప్రతి ఒక్క పెన్షనర్ కూడా వెంటనే తమ పేసిప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్నటువంటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోగలరు అని అయితే సూచించడం జరిగింది. ఇక జీతాలు పెన్షన్లు ఎప్పుడు జమ అవుతాయి? ఈసారి ఉద్యోగుల యొక్క జీతాలు మరియు పెన్షన్లు నవంబర్ 3వ తారీఖు నుంచి బ్యాంక్ ఖాతాలో జమ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా ప్రస్తుత అప్డేట్స్ని బట్టి అయితే తెలుస్తుందండి. కాబట్టి మరి 2 రోజులు మీ ఖాతాలు జమ అవుతాయని అయితే ఆశించవచ్చు. సో 1వ తేదీ నుంచి ఫ్రెండ్స్ 3వ తేదీ వరకు అనమాట. సో ఈ విధంగా అయితే జీతాల బిల్లు పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట. సో ఇప్పట్లాగే జీతాల పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానల్లో ప్రతి ఒక్క అప్డేట్ను కూడా అందిస్తూనే ఉంటాను. సో అటువంటి సమాచారం కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.